బీసీ మహిళ అనే చులకనతో ఆదిభట్లలో అవిశ్వాసం. నిజాయితీగా పార్టీకి పనిచేస్తే ద్రోహానికి గురి కావాల్సిందేనా? కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నంలో 2021 నుంచి 2024 వరకు పోరాటం. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కుట్రపూరిత రాజకీయాలు చేస్తే న్యాయపరంగా పోరాటం చేస్తా. ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ఆర్తిక ప్రవీణ్ గౌడ్. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నో కక్ష సాధింపు చర్యలను, అవమానాలను, వేదనలను ఎదుర్కొని నిలదొక్కుని కాంగ్రెస్ పక్షాన నిలబడితే నేడు సొంత గూటి పక్షులే నన్ను గూడ నుంచి తరిమేసే కుట్ర పన్నుతున్నారు. దీనిపై కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా ఆలోచించి ధర్మపరమైన న్యాయం చేయాలని ఆవేదనతో ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ఆర్తిక ప్రవీణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీపై సుదీర్ఘ పోరాటం అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఆగడాలు ఒక్కొక్కటిగా వెలికితీసి ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రజల ముందు ఉంచింది. ముఖ్యంగా ధరణి, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై పోరాటంపై ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మైలేజీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అందుకు కారణం ప్రతిపక్షం, పాలకపక్షం బలమైన అభ్యర్థులు ఉండడం. నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా హాట్ టాపిక్గానే ఉంటాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యూసఫ్పై ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ స్రవంతి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆదిభట్ల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. ఇక్కడ కౌన్సిలర్ సభ్యుల సంఖ్య 15, బీజేపీ 1, బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7 సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ ఆర్తిక ప్రవీణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, మున్సిపాలిటీ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై 2021 నుంచి 2024 వరకు న్యాయ పోరాటం చేసి ఇటీవల ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 84లో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా చేస్తామనే కక్ష సాధింపు దిశగా విజిలెన్స్ అధికారులతో చైర్మన్ భర్తపై పలువురు తప్పుడు కేసులు పెట్టించారు గత ప్రభుత్వ పెద్దలు. ప్రతి సమస్యపై ప్రశ్నించడం, పోరాటం చేయడంతో ఒక బీసీ మహిళలను చూసి రాజకీయంగా ఓర్వలేకనే అణచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా వివక్షకు గురి అవుతూనే ఉన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రశ్నించడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేయడం అగ్రవర్ణాలకు చెందిన నాయకులకు మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పుడు ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. కొందరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కోవర్టుగా వ్యవహరిస్తున్న మర్రి నిరంజన్ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకోవడం, పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఉపేక్షించేది లేదని మర్రి నిరంజన్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా రాజకీయ అణచివేతకు గురి అవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే ఏ సామాజిక వర్గానికైనా కాంగ్రెస్ పార్టీ సముచిత న్యాయం చేసే పార్టీ అని, సామాన్య కార్యకర్తను సైతం మంత్రులను, ముఖ్యమంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని పలు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశంలో ప్రస్తావిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల పక్షాన సేవ చేసిన దొరల పాలన విముక్తి కోసం అహర్నిశలు తమ వంతుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న బీసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని స్థానిక ప్రజానీకం కోరుకుంటున్నారు.